చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, కార్తీక మాసంలో చేసేటువంటి దీపదానానికి ఎంతో విశిష్టత ఉందని జనక మహారాజుకి వశిష్ఠ మహాముని తెలియజేశారు కదా. ఇలా దీపదానం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అనేక రకాల పూజలు ఉన్నాయి. ఆ పూజా కార్యక్రమాలన్నింటిలోకి చాలా విశిష్టమైనటువంటిది దీపం వెలిగించటం. దానికంటే కూడా విశిష్టమైనటువంటిది దీపాన్ని దానం చేయటం. దీపాన్ని దానం చేయటం, ఒక మట్టి దీపాన్ని, అంటే వెండిది బంగారం దొద్దన్నారు. మామూలుగా ఒక కార్తీక పురాణంలో స్పష్టంగా చెప్పారు జనక మహారాజుకి ఆ వశిష్ఠ మహాముని. మట్టి ప్రమిదలో ఉన్నటువంటి ఒక దీపాన్ని ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేయమన్నారు. ఎందుకని దానం ఎందుకు చేయమన్నారయ్యా? దీపదానం ప్రతి వాళ్ళం కూడా చెయ్యాలట. ఎందుకు దానం చెయ్యాలి అనంటే, మనం ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడా మనం ఎవరికి దానం చేస్తున్నావో అవన్నీ ఆయనకి వెళ్ళిపోతాయి. ఆ దానం స్వీకరించేటువంటి ఆయనకి, మనం ఎవరికైతే దానం ఇస్తున్నామో ఆయన స్వీకరిస్తాడు. ఇక్కడ ఇంకొక గొప్ప విషయం కూడా మనం చెప్పుకోవాలి. దీపాన్ని దానంగా స్వీకరించాలి అనంటే ఆ బ్రాహ్మణోత్తమునికి ఎంత శక్తి ఉండాలి. యువతల వాని యొక్క పాపాలన్నింటినీ కూడా తాను గ్రహించాలి అనంటే, ఒక దీపాన్ని దానం కింద తీసుకుంటున్నారు అనంటే, అంటే ఆయన ఏం చెయ్యాలట? ఆయనకు కూడా తరుణోపాయం చెప్పింది కార్తీక పురాణం. ఆ దీప దానాన్ని స్వీకరించిన తర్వాత అన్ని వేల గాయత్రులు, సహస్ర గాయత్రీ జపం చేస్తే ఆ గాయత్రీ జపం ఆ మొత్తం ఆ స్వీకరించినటువంటి ఏదైతే పాపాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పోగొడుతుంది. అందులో అనుమానం లేదు. ఆ బ్రాహ్మణోత్తముడికి అటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఆయన అటువంటి వాడు స్వీకరించాలి అని అంటే అటువంటి వాడు దొరకటమే మనకి చాలా అదృష్టం. స్వీకరిస్తాను అని అంటే ఇంకా చాలా అదృష్టం. అటువంటి వారు ఎక్కడ ఉన్నారా అని వెతికి, ఎందుకంటే అటువంటి గాయత్రీ జపం చేయగలిగినటువంటి వారు ఎక్కడ ఉన్నారా వెతికి మనం అటువంటి వారికి ఇస్తే మనకున్నటువంటి పాపభారం తగ్గిపోతుంది. ఇది ఒకటి. రెండోది, దీపదానము అని అంటే ప్రతీకాత్మకంగా దీపము అనేటువంటిది జ్ఞానానికి ప్రతీక. జ్ఞానాన్ని ఎప్పుడూ కూడా దానం చెయ్యాలి. ఎప్పుడూ కూడా లోపల దాచిపెట్టుకోకూడదు. ఎవరు ఏది అడిగినా మనకు తెలిసినంత వరకు కూడా జ్ఞానాన్ని పంచిపెడుతూ ఉండాలి. చుట్టూ ఉన్న చీకటిని తిడుతూ కూర్చోకు, ఒక చిన్న దీపమైనా వెలిగించు అని చెప్పి ఆధునికంగా ఒక చక్కటి పరిభాష, ఒక సూక్తి మనకు వినపడుతుంది. కాబట్టి దీపాన్ని దానం చేయటం అంటే వెలుగుని, జ్ఞానాన్ని ఇంకొకరికి మనం ఎప్పుడూ కూడా దానం చేస్తూ ఉండాలి, ఒకరికి పంచిపెడుతూ ఉండాలి. నాకే తెలుసు, నా దగ్గరే ఈ జ్ఞానాన్ని ఉంచుకుంటాను, ఇతరులకి పంచిపెడితే అతన్ని కూడా అందరూ గౌరవిస్తారు, నన్నే అందరూ గౌరవించాలి, ఈ విషయం నా ఒక్కరికే తెలుసు అని చెప్పి అందరూ అనుకోవాలి అనుకుంటే బ్రహ్మరాక్షసుడి అయిపోతావు అని చెప్పి ఆముక్త మాల్యద అనేటువంటి కావ్యంలో శ్రీకృష్ణదేవరాయలు హెచ్చరించారు. కనుక దీపదానంలో ప్రతీకాత్మకంగా జ్ఞానాన్ని పంచిపెట్టమనేటువంటి ఒక ఉత్తమోత్తమైన సందేశం కూడా దాగి ఉంది. కనుక ఈ రెండు విషయాలు గమనించి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మంచి బ్రాహ్మణోత్తముణ్ణి వెతికి దీపదానం చేసి అందరూ సత్ఫలితాలని పొందెదరుగాక. గురువుగారు, మరైతే జ్ఞానం లేకుండా చేసినటువంటి పూజలు, కర్మల కన్నా దేనితో చేసినవి అధిక ఫలాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జ్ఞానంతో చేసేటువంటి కర్మ ఉత్తమోత్తమైన ఫలితాన్ని ఇస్తుంది, అందులో అనుమానం లేదు. జ్ఞానం లేకుండా చేసేటువంటి కర్మ ఉత్తమోత్తమ ఫలితాన్ని ఇవ్వదు. యదేవ విద్యయా కరోతి ఛాందోగ్యోపనిషత్. విత్ జ్ఞానే, మనం విద్య అంటున్నాం చూడండి. విద్య అనంటే జ్ఞానము అని అర్థం. జ్ఞానము అంటే జ్ఞానే అని సంస్కృతంలో ధాతువు. జ్ఞానే అంటే తెలుసుకొనుట అనేదాన్ని జ్ఞానము అనే పదంలో వాడతారు. యదేవ విద్యయా కరోతి, ఒక మంత్రం చదువుతున్నాం, ఒక దేవతా స్తోత్రం చదువుతున్నాం, మామూలుగా చదివితే, భక్తిభావంతో చదివితే నీకు 50% ఫలితం మాత్రమే లభిస్తుంది. దానిని జ్ఞానంతో అందులో ఉండే ఆంతర్యం తెలుసుకొని, అందులో ప్రతి పదానికి అర్థం తెలుసుకొని
ఆ దేవదేవుడి యొక్క, ఆ శివుడి యొక్క, ఆ విష్ణువు యొక్క, అమ్మవారి యొక్క ఆ పారమ్యాన్ని, ఆ గొప్పతనాన్ని తెలుసుకుంటూ లోపల హృదయంలో పరవశిస్తూ ఆ స్తోత్రాన్ని చదువుతూ ఉంటే, ఆ పదాలని వల్లెవేస్తూ ఉంటే అప్పుడు జ్ఞానంతో కూడినటువంటి కర్మ జ్ఞానం లేకుండా ఒక పువ్వు తీసుకొని 2 పూలను తీసుకొని అలా వేయటంలో అది కొంత ఫలితాన్ని మాత్రమే ఇస్తుంది. ఆ పూలు వేసేటప్పుడు ఆ మంత్రం యొక్క అర్థం తెలుసుకొని గనక వేస్తే అది అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇది చాంద్యోగ్యోపనిషత్తులో గురువు గారు శిష్యుడికి చెప్తాడు. ఉపనిషత్తు అని అంటే వేదాలకి దగ్గరగా ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి గ్రంథాలు కాబట్టి ఆ ఉపనిషత్తులో చెప్పినటువంటి మాట శిరోధార్యం కనుక ప్రతి వాళ్ళం కూడా ఈ సంస్కృతంలో వ్రాయబడినటువంటి ఈ స్తోత్రాలకి, గ్రంథాలకి, ప్రతి వాటి వెనకాల ఉన్నటువంటి అర్థం, మనం ఏ పూజ చేస్తున్నా సరే ఆ పూజకు సంబంధించినటువంటి అర్థం తెలుసుకొని మనం కనుక ఆ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తే అది జ్ఞానంతో కూడినటువంటి కర్మ అవుతుంది. అప్పుడు తొందరగా ముముక్షు అవుతాడు. ముముక్షువు అంటే మోక్షాన్ని తెలుసుకునేటువంటి ఇచ్ఛ కలిగినటువంటి వాడు ముముక్షువు. కాబట్టి ఆ ముముక్షువు అవుతారు. కాబట్టి ప్రతి వాళ్ళం కూడా జ్ఞాన కర్మని చెయ్యాలి, ఉత్త కర్మని ఎవరూ కూడా చెయ్యకూడదు. ఇది చాందోగ్యోపనిషత్తు చెప్పిన సత్యం. గురుగారు, స్నానాలు ఎన్ని రకాలని మన సంప్రదాయం చెప్తుంది, అందులో ఉత్తమమైనవి ఏవి? పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉందో స్నానానికి కూడా అంత ప్రాముఖ్యత ఉంది. ఆపో ఇష్టమశయో భువః అని చెప్పి కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఇవి సంప్రదాయం తెలిసినటువంటి వారు ఆ మంత్రం చదువుతూ స్నానం చేస్తారు. ఇది మామూలు స్నానం, ఇది సంప్రదాయవాదులు చేసేటువంటిది. మరి కొంతమంది పాపం ముసలి వాళ్ళు ఉంటారు, రోగగ్రస్త జీవులు ఉంటారు. వాళ్ళు తెల్లవారుజామునే కార్తీక మాసంలో లేవమన్నారు, మా వల్ల కావటం లేదు. వాళ్ళకి తరుణోపాయం చెప్పింది కార్తీక పురాణం. ఏమని తరుణోపాయం చెప్పిందంటే, గోధూలి వేళలో అంటే ఈరోజు తెల్లవారుజాముకి నువ్వేం సమకూర్చుకోవాలంటే ఏ మనవన్నో కొడుకునో పంపించి నిన్న సాయంత్రం పూట ఆ ఆవులు నడిచినటువంటి పరమ పవిత్రమైన ప్రదేశం ఏదైతే ఉన్నదో ఆ మట్టి తొక్కి ఉంటుంది ఆవు, ఆ మట్టిని ఏదో చిన్న కాగితంలోనో చిన్న గిన్నెలోనో తెప్పించుకొని తెల్లవారుజామునే స్నానం చేస్తే ఒంటికి అనారోగ్యం వస్తుంది అని అనుకుంటే ఆ గోధూళిని నుదుటికి రాసుకోమన్నారు. దానిని ఆగ్నేయ స్నానము అని అన్నారు. అలా కాదండి, మేము ఇటువంటి స్నానం మేము చెయ్యలేము, ఇంకా విశిష్టమైనటువంటి స్నానాలు మాకు చేయాలనుంది, అసలు ఈ కార్యక్రమం కూడా మేము చేయలేము, అలాగే స్నానం చేసి వచ్చిన తర్వాత ఈ కార్తీక మాసంలో పూజకి కూర్చున్న తర్వాత శరీరపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు మాకు ఏర్పడుతున్నాయి, మళ్ళీ స్నానం చేయాలి అని అంటే అనారోగ్యం మాకు వస్తుంది, ఆ కార్యక్రమాలు శరీరకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు ముగించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కొని వస్తాము, మంచిదే, కానీ కాళ్ళు కడుక్కునే బదులు ఇంకొక స్నానం చెప్పారు, దాన్ని కాంపిల్య స్నానము అన్నారు. ఏ రకంగా చేయాలంటే ఆ స్నానాన్ని ఒక తడిగుడ్డ తీసుకొని బొడ్డు పైన ఉన్న ప్రదేశం వరకు కూడా, ఎలా కాళ్ళు కడుక్కుంటాము బొడ్డు పైన ఉన్న ప్రదేశం వరకు కూడా, అంటే చేతులు, ఈ హృదయము, వీటన్నింటినీ కూడా ఆ తడిగుడ్డతోటి తుడుచుకోమన్నారు, మళ్ళీ స్నానం చేయనక్కర్లేదు. దానిని కాంపిల్య స్నానము అన్నారు. అలాగే మేము తెల్లవారుజామునే లేవలేకపోతున్నామండి, కానీ తెల్లవారుజామున ఈ కార్తీక మాసంలో లేచినటువంటి ఫలితం, ఆ స్నానం చేసినటువంటి ఫలితం, ఆ నదికి వెళ్ళినటువంటి ఫలితం మాకు రావాలి, దానికి కూడా తరుణోపాయం చెప్పారు. ఎలాగూ లేస్తావు, లేచిన తర్వాత ఎలాగూ పాపకర్మే అది, లేచిన తర్వాత సూర్యుడికి నమస్కారం ఎలాగూ చేసుకుంటాం సంప్రదాయవాదులం, దానిని సూర్యుడికి ఎదురకుండా నిలబడి నేను ఇవాళ తెల్లవారుజామునే స్నానం చేయలేకపోయాను అని చెప్పి కనీసం ఒక 5 నిమిషాలు సూర్యభగవానుడు ఎదురకుండా నిలబడితే దానిని ఆతపస్నానము అన్నారు. అంటే ఆతపస్నానం అంటే తెల్లవారుజామున లేచి స్నానం చేస్తే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఎటువంటి ఉత్తమోత్తమైన ఫలితం వస్తుందో ఇదే భావాన్ని తలుచుకుంటూ సూర్యుడు ఎదురకుండా నిలబడి చేస్తే దాన్ని ఆతపస్నానం, అటువంటి ఫలితాన్నే ఇది కూడా అందచేస్తుంది. ఈ రకంగా స్నానాలు చాలా రకాలుగా ఉన్నాయి. మరి ఇన్నింటిలోనూ ఉత్తమోత్తమైనటువంటి స్నానం ఏది, అది కూడా కార్తీక పురాణం చెప్పింది. ఉత్తమోత్తమైనటువంటి స్నానం ఏదంటే
భగవానుణ్ణి మనసులో తలుచుకోవటమే మానస స్నానం. ఏంటి స్నానం అంటే ఏమిటి? శరీరాన్ని శుభ్రపరిచేది స్నానం. భగవంతుణ్ణి మనం మనసులో ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటుంటే మన మనస్సులో ఉండేటువంటి చెడ్డ భావాలు, దుష్ట భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎప్పటికప్పుడు పరిశుభ్రం అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ అన్ని స్నానాల్లోకి ఉత్తమోత్తమైనటువంటి స్నానం మానసిక స్నానము అన్నారు. అంటే ఎప్పుడూ కూడా చేసుకోవచ్చు దాన్ని. మనం చక్కగా ఆ నామస్మరణ చేసుకుంటూ ఉంటుంటే ఉత్తమోత్తమైన ఫలితాలు మనకి అందచేస్తుంది. ఇవి స్నానాల్లో ఉన్న రకాలుగా పెద్దలు చెప్పారు. గురుగారు, దక్షిణకాళి భద్రకాళి మధ్య వ్యత్యాసం ఏమిటి? ఈ రెండు రూపాలు కలిసి కాళికాదేవి యొక్క మహాకాళీ తత్వాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నాయి? కాళికాదేవి అని అంటే అమ్మవారి శరీరంలోంచి పుట్టుకొచ్చినటువంటి దేవతే. కాకపోతే ఈవిడ భయంకరంగా కనిపించేటువంటి దేవత. నల్లగా బాగా భయంకరంగా, కాళము అంటే నలుపు, భయంకరమైన దేవత. ఈ కాళికాదేవిలు ఇద్దరుగా మనకి ఈ వాంగ్మయంలో మనకు కనిపిస్తారు. ఒకరు దక్షిణ కాళి, రెండవ వారు భద్రకాళి. దక్షిణ కాళిని ఆరాధించినటువంటి వారు రామకృష్ణ పరమహంస. కలకత్తాలో ఆయన గుడిలో అంటే భయంకరమైనటువంటి ఆకారం అమ్మ ఆ దక్షిణ కాళి. అలా నాలిక బయట పెట్టి ఉగ్రమైనటువంటి చూపులు చూస్తూ చాలా ఉగ్రంగా ఉంటుంది ఆవిడ. అంటే రాక్షసులకి అలా కనపడితేనే వాళ్ళు లొంగుతారు. అందువల్ల అంతటి భయంకరమైనటువంటి దేవత దక్షిణ కాళి. అంటే మొత్తం సర్వనాశనం చేయగలిగినటువంటి శక్తి. మళ్ళీ సర్వనాశనం అంటున్నారు ఏంటండి? సర్వనాశనాన్ని కోరుకునే శక్తి ముందు మనం నమస్కారం చేయటం ఏంటంటే, మనలో కొన్ని దుర్గుణాలు ఉన్నాయి. అలసత్వం, బద్ధకం, ఏ పని చేయాలో ఆ పని చెయ్యకపోవటం, ఇలా ఒకటా రెండా ఆ వరుసలో చెప్పుకోవాలంటే బోల్డ్ ఉన్నాయి. వీటిని సర్వనాశనం చేయాలి. అది అక్కడ అర్థం. అమ్మవారిని దక్షిణకాళిని ఎందుకు కొలవాలంటే మనలో ఉన్న దుర్గుణాలని సర్వనాశనం చేస్తుంది అని చెప్పారు రామకృష్ణ పరమహంస. అందువల్ల దక్షిణకాళిని ఆరాధించేటువంటి వారు దానిని దృష్టిలో పెట్టుకొని దక్షిణకాళిని ఆరాధిస్తారు. ఇక రెండవది అమ్మవారు భద్రకాళి. భద్రం భవతు అంటారు. భద్రం అని అంటే శుభం, శుభాన్ని అనుగ్రహించేటువంటి దేవత ఈవిడ. ఈ భద్రకాళి చాలా సౌమ్యాకారంలో ఉంటుంది. ఈవిడ కూడా కాళికా దేవతే. కానీ దక్షిణ కాళికి ఉన్నటువంటి ఆ ఉగ్రత్వం ఈ అమ్మవారిలో ఉండదు. ఈవిడ శివుడి యొక్క మరొక స్వరూపంలాగా ఉంటుంది. అంతటా శుభ్రంగా మనకి శివాన్ని కలిగిస్తుంటుంది, శుభాన్ని కలిగిస్తూ ఉంటుంది, భద్రత్వాన్ని కలిగిస్తుంటుంది. భద్రము అంటే క్షేమము. కాబట్టి ఈవిడిని భద్రకాళి అంటారు. ఈవిడ పాజిటివ్ ఎనర్జీ, ఆవిడ డిస్ట్రక్టివ్, నాశనం చేసేటువంటి శక్తి. కాబట్టి ఈ రెండు ఆరాధించాలి. కాకపోతే దేనికి మనం భయపడిన అవసరం లేదు. మామూలు ఆధునిక వాతావరణంలో చెప్పుకోవాలంటే అమ్మ ఒక్కొక్కసారి దక్షిణకాళి అవుతుంటుంది, ఒక్కొక్కసారి భద్రకాళి అవుతుంటుంది. చెప్పిన పాఠం సరిగ్గా చదవకపోయినా, లేకపోతే చెప్పిన పని సరిగ్గా చేయకపోయినా దుర్గుణాలు మాంచాలన్న ఒక్కటిస్తుంది. అప్పుడు అమ్మ దక్షిణకాళి. అదే అమ్మ చాలా దగ్గరికి తీసుకుంటుంది ప్రేమగా, భద్రకాళి. అందువల్ల ఇద్దరు అమ్మలే. ఇద్దరిని ఆరాధించి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మనం శుభాలని పొందేదము గాక. గురుగారు, కాళికాదేవి రక్తం తాగడాన్ని ఎలా చూడాలి? ఈ విషయాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి ఎలా అన్వయించి చెప్పాలి? ఆ మహిషాసురుడితోటి, ఆ రక్తబీజుడితోటి యుద్ధం జరిగేటువంటి ఆ సమయంలో అమ్మవారి యొక్క ఉగ్రరూపం ఇందాక మనం చెప్పుకున్నామే, ఆవిడ ఈ దక్షిణ కాళి కింద, భయంకరమైన కాళికాదేవి కింద ఆ లలితా పట్టారిక ఆ అమ్మవారి యొక్క స్వరూపం బయటకు వచ్చిందట. రక్తబీజుడికి ఒక గొప్ప వరం ఉంది. ఆ రాక్షసుని యొక్క శరీరం నుంచి ఎన్ని రక్తపు చుక్కలు నేల మీద పడితే అన్ని చుక్కలు, అంటే అన్ని వేల మంది రక్తబీజులు మళ్ళీ పుట్టుకొస్తారు. ముందు రక్తబీజుడిని సంహరించింది దక్షిణకాళి. సంహరించినప్పుడు రక్తబొట్లు కింద పడ్డాయి. మళ్ళీ ఎన్ని రక్తబొట్లు కింద పడ్డాయో మళ్ళీ అంతమంది రక్తబీజులు పుట్టుకొచ్చారు. అవురవురా, దీనికి విరుగుడు ఏమిట్రా అని అనుకుంది ఆ తల్లి. అని అనుకొని ఒక్కసారి భయంకరంగా నాలుక చాచింది. అందుకే ఆవిడ దక్షిణకాళి. ఒకసారి ఊహ చేసుకుంటేనే ఒళ్ళు జల్లుమంటుంది. భయంకరమైన నాలిక చాచి ఆ రక్తబీజుడిని చంపివేసి వాడి రక్తపు చుక్క, ఆ రాక్షసుడి యొక్క రక్తపు చుక్క నేల మీద పడకుండా, పడితే మళ్ళీ రక్తబీజులు పుట్టుకొస్తారు, పడకుండా మొత్తం రక్తపు చుక్కలన్నిటినీ ఆ విశాలమైనటువంటి నాలిక, ఆ నాలికతోటి తాగేసింది. నేల మీద ఒక్క చుక్క పడకుండా.
అందుకని రక్తబీజుడి యొక్క రక్తపు చుక్కలను తాగినటువంటి ఆ తల్లి కాబట్టి ఆ దక్షిణ కాలిని ఈ సమయంలో ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మనం అందరం కూడా స్మరించుకుందాం. దీనికి ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి సమన్వయం ఏమిటి? ఎలాగంటే మన శరీరంలో ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక రోగం రావటానికి బ్యాక్టీరియా కారణం ఉంటుంది. లోపల చేరినటువంటి బ్యాక్టీరియా మన శరీరంలో విషక్రిముల్ని అంటే ఇంకొత్త వేల కొలదిగా బ్యాక్టీరియాలని అది ఉత్పత్తి చేస్తుంది. చేసి ఆ వందలాదిగా వేలాదిగా వ్యాప్తి చెందినటువంటి ఆ బ్యాక్టీరియా ఈ రోగాన్ని బాగా పెంచుతూ ఉంటుంది. అట్లా కాకుండా మొట్టమొదటే ఏ బీజం అయితే చేరిందో, మొట్టమొదట ఏ విషక్రిమి అయితే శరీరంలో చేరిందో ఆ విషక్రిమిని వ్యాపించకుండా చేసి ఆ విషక్రిమినే తొలగించేసామనుకోండి, ఇక వ్యాప్తత అనేది ఈ శరీరంలో ఉండదు, రోగం అనేది ఉండదు. కాబట్టి ప్రతి పౌరాణిక అంశం కూడా, ప్రతి పౌరాణిక కథ కూడా ఆధునిక జీవితంలో ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి అన్వయిస్తుంది అన్నారు వివేకానంద. వేర్ సైన్స్ ఎండ్స్ ఫిలాసఫీ స్టార్ట్స్. స్వామి వివేకానంద లేఖలు తప్పనిసరిగా అందరు చదవాలి. సైన్స్ అంటే విజ్ఞాన శాస్త్రం, ఇక నేను దీన్ని నిర్వచించలేను, దీని గురించి నేనేమీ మాట్లాడలేను అని చెప్పినప్పుడు అక్కడ వేదాంత శాస్త్రం ప్రారంభమవుతుంది, అక్కడ తత్వశాస్త్రం ప్రారంభమవుతుందన్నారు స్వామి వివేకానంద. అందువల్ల ప్రతి అంశం చెప్పగలిగిన వాళ్ళు చెప్పాలి, కానీ మొత్తం పౌరాణికం మొత్తం కూడా ఆధునిక జీవితానికి ప్రతీకగా మనం భావించాలి. నిజమానండి, అంత నాలిక పెడుతుందా అండి అని రక్తబొట్లు కింద పడనీయకుండా చేస్తుందా అండి? ఏమి ఇప్పుడు శరీరంలో ఇది చెప్తే ఒప్పుకుంటున్నావా? బ్యాక్టీరియా చేరిందని అంటే ఆ బ్యాక్టీరియా నుంచి అనేక బ్యాక్టీరియాలు వస్తున్నాయని ఒప్పుకున్నావు కదా, రక్తబీజుడిని కూడా అలాగే ఒప్పుకో. ఇది మన శాస్త్ర సమన్వయం. ఈ దృష్టితోటి మన పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతి శాస్త్రాన్ని గ్రంథాన్ని అందరూ అధ్యయనం చేసేదరుగాక. గురుగారు, మరి అమ్మవారికి దుర్గాదేవి అనే పేరు ఎలా వచ్చింది? ఈ దుర్గాదేవికి కాశీ నగరానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? దుర్గాదేవి దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో ఫస్తై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖభయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. తల్లి, ఆ తల్లిని తలుచుకుంటేనే ఒళ్ళంతా రోమాంచితం అవుతుంటుంది. దుర్గమ్మ. అయితే గమ్మత్తు, గయాసురుడి దగ్గర ఏ రకంగా మనం చెప్పుకుంటామో ఆ రకంగానే ఒక రాక్షసుడి వల్ల దుర్గాదేవికి దుర్గం అని పేరు వచ్చిందట. చాలా గమ్మత్తుగా ఉంటుంది పౌరాణిక కథ. అందులోనూ ఏ రాక్షసుడు అంటే కాశీనగరాన్ని పూర్వకాలంలో దుర్గముడు అనే పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు పరిపాలించేవాడు. దుర్గముడు. ఆ దుర్గముడికి ఉన్నట్లుండి ఏదో ఒక మంచి బుద్ధి వచ్చింది. అమ్మే కల్పించుంటుంది అతని యొక్క మనస్సులో. ఏమని మంచి బుద్ధి వచ్చిందంటే, అమ్మ నా పేరు లోకంలో శాశ్వతంగా నిలిచిపోవాలి. గయాసురుడు గనక నా పేరు లోకంలో ఎలా శాశ్వతంగా నిలిచిపోవాలని కోరుకున్నాడో, అంటే రాక్షసుల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు అని చెప్పడం ఇక్కడ ప్రధాన ఉద్దేశం. అందువల్ల నా పేరు లోకంలో నిలిచిపోవాలనుకున్నట్ట. దానికి ఏం చేయాలి? మామూలుగా అడిగితే ఎలా వస్తుంది వరం? తపస్సు చేసేట రాక్షసుడు. మిగతా రాక్షసులు కోరినట్టు కోరిక కోరలా. ఆ కాశీలో తపస్సు చేసి ఆ దుర్గముడు అమ్మవారిని ఏం కోరిక కోరారంటే, అమ్మ నా పేరు శాశ్వతంగా లోకంలో నిలిచిపోవాలి. అలాగే నాన్న, నీ పేరు అంటే నాకు చావు తప్పించు, నాకు మళ్ళీ ఇటువంటి ఆపదలు రాకుండా ఇలాంటివి కోరుకోవాలా. అమ్మ నేను ఎలాగో మరణించడం ఖాయం, నీ చేతుల్లోనే నేను చనిపోతాను, కానీ నా పేరు మాత్రం శాశ్వతంగా లోకంలో నిలిచిపోవాలి. మంచి కోరిక కోరేవు నాయన అని చెప్పి, ఇక నుంచి నా పేరు నీ పేరుతో కలిసి ఉండి, నీ పేరు దుర్గముడు కదా, ఇక నుంచి నా పేరు కూడా దుర్గా, ఇక నుంచి అందరూ కూడా నన్ను దుర్గాదేవి కింద నన్ను పిలుస్తారు అని ఆ తల్లి చెప్పింది. ఇప్పటికీ కూడా కాశీ వెళ్ళినటువంటి వాళ్ళు దుర్గాదేవి ఆలయం ఉంటుందమ్మా. విశ్వేశ్వరుడి ఆలయం దర్శించుకున్న తర్వాత మిగతా ఉప ఆలయాల్లో దుర్గాదేవి ఆలయం ఆ దుర్గముడు అనేటువంటి రాక్షసుడి పేరు మీద ఏర్పడింది. అక్కడికి వెళితే దుర్గమమైన కార్యక్రమాలు, అంటే ఏదైతే కష్టసాధ్యం అనుకుంటామో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆ అమ్మ చిటికలో పరిష్కారం చేస్తుంది. అందరూ కూడా ఈ పవిత్రమైన కార్తీక మాసంలో వీలున్నంత వరకు ఆ కాశీలో ఉన్నటువంటి ఆ దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించుకునేదరుగాక. వీలు లేనటువంటి వాళ్ళు మనస్సులో తలుచుకోండి, ఆ ఫలితాన్ని ఆ అమ్మ అనుగ్రహిస్తుంది. గురుగారు, ద్రాక్షారామం కాశీ కంటే గొప్ప క్షేత్రం అని కొందరు చెబుతూ ఉంటారు. వాళ్ళు అలా అనటానికి కారణం ఏంటో తెలియజేస్తారా? నిజానికి అన్ని క్షేత్రాలు గొప్పవే. కాశీ గొప్పదే, ద్రాక్షారామం కూడా గొప్పదే. నిజానికి అది దక్షారామం. పేరులో మనకి దాన్ని ద్రాక్షారామం ద్రాక్షారామం ద్రాక్షలకి ఉపవనం అన్నారు, కానీ అసలు దక్షారామం, దక్ష ఆరామం
అంటే దక్షుడు అనేటువంటి వాడు యజ్ఞం చేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం, అందుకే దాన్ని దక్షారామం అన్నారు. అయితే కాశీ కంటే కూడా మా దక్షారామమే చాలా గొప్పది అని వాళ్ళు ఎందుకు అంటారు అని అంటే, ఏమయ్యా మీ కాశీలో శివలింగం ఉందయా, దానికి తుది ఎక్కడుందో కనపడదు, కానీ మా దక్షారామంకి రా, మా శివలింగానికి తుది ఎక్కడుందో కనపడుతుంది. ఇప్పుడు చెప్పు ఎవరు గొప్ప అంటే వాళ్ళల్లో వాళ్ళు సరదాగా మాట్లాడుకోవటం, కాబట్టి మా దక్షారామం గొప్పది. మీ కాశీలో ఆ అన్నపూర్ణమ్మ అడిగినటువంటి వాళ్ళకే అన్నం పెడుతుంది. ప్రతి వాళ్ళు ఎవరు ఆకలితో ఉంటే అమ్మా అన్నం అని అంటే అన్నం పెడుతుంది. మా దక్షారామంలో అడగకుండానే అమ్మ మణిపూరక చక్రము అని ప్రతి జీవుల్లోనూ ఉంటుంది, చైతన్యాన్ని పంచిపెడుతూ ఉంటుంది. అక్కడ అమ్మ ఇద్దరు అమ్మలు ఒకరే, సరదాగా వీళ్ళలో వీళ్ళు చెప్పుకోవటం. అక్కడ అమ్మేమో అడిగితే అన్నం పెడుతుంది, ఇక్కడ మా అమ్మ జీవుడికి కావలసినటువంటి ఉత్తమ గతుల్ని ఆ మణిపూరక చక్రంలోనే చక్కగా వాడికి ఉపదేశం చేస్తూ ఉంటుంది. కాబట్టి మా అమ్మ గొప్పది. అటువంటి అమ్మ కొలువై ఉన్నటువంటి మా దక్షారామం గొప్పది. ఇంకొకటి కూడా చెప్పుకుందాం. భగీరథుడు ఎంతో కష్టపడి పైనుంచి దివి నుంచి గంగమ్మని తీసుకొని వచ్చాడు ఆ కాశీ నగరానికి. ఎంతో కష్టపడాల్సి వచ్చింది, ఎన్నో వేల ఏళ్ళు తపస్సు చేశాడు. కానీ మా దక్షారామం దగ్గరికి సప్తగోదావరి మహర్షులు చాలా సులభంగా సప్తగోదావరిని పట్టుకొచ్చారు. గోదావరి అన్నా గంగమ్మన్నా ఒకటే. అక్కడి నుంచి సప్తగోదావరిని తీసుకెళ్లారు. ఇక్కడ చాలా సులభంగా గంగమ్మని పట్టుకొచ్చారు. అక్కడ మీ భగీరథుడు ఎన్నో వేల ఏళ్ల తపస్సు చేస్తే కానీ ఆ గంగని ఆ కాశీ నగరానికి తీసుకురాలేకపోయాడు. కాబట్టి మీ కాశీ కంటే కూడా దక్షిణ కాశీ అయినటువంటి మా దక్షారామమే చాలా గొప్పది అని వాళ్ళు చమత్కారంగా చెబుతూ ఉంటారు. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఇటువంటి చమత్కార సంభాషణలు దేనికంటే దానివల్ల మనకి దేవుడి కథల మీద, దేవుడి మీద భక్తిభావం ఇంకా బాగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దక్షారామం కాశీ కంటే గొప్పదని అనటానికి వాళ్ళు చెప్పేటువంటి ఇంకొక ఉదాహరణ ఏంటంటే, మీ కాశీ అనేటువంటి పదానికి కాశ్రు దీప్తం, ప్రకాశం పొందేటువంటిదేని మాత్రమే అర్థం. మా దక్షారామానికి దక్షులు ఉండేటువంటి ప్రదేశం. అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రకాశం పొందుతారు, జ్ఞాన ప్రకాశం పొందుతారు, మేము ఒప్పుకుంటాం. కానీ జ్ఞాన ప్రకాశాన్ని పొందినటువంటి దక్షులు, జ్ఞానులు ఇక్కడ మా నగరంలో నివసించారు, నివసిస్తున్నారు కూడా. కాబట్టి కాశీ కంటే కూడా, ఆ శివుడు ఉన్నటువంటి కాశీ కంటే కూడా ఈ శివుడు ఉన్నటువంటి దక్షారామమే చాలా గొప్పది అని వాళ్ళు చమత్కారంగా సంభాషిస్తూ ఉంటారు. కాబట్టి పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఆ దక్షారామ స్మరణ, ఆ కాశీ స్మరణ మనందరినీ రక్షించుగాక. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.